హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఈరోజు డిఎస్సి 2024కు సంబంధించి కొత్త సిలబస్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ కొత్త సిలబస్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటేనే మనకు 16 బిట్స్ 8 మార్క్స్ అంటే 80 మార్క్స్లో మనకు ఎడ్యుకేషనల్ సైకాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. 8 మార్క్స్ బేస్ చేసుకొని ఉంటుంది, అంటే 16 బిట్స్ ఉంటాయి. మరి తెలుగులో సిలబస్ యాక్చువల్గా మనకు అఫీషియల్గా గవర్నమెంట్ ఇంగ్లీష్లో ఇస్తుంది కాబట్టి సిలబస్ దాన్ని తెలుగులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో తెలుగులో ఉంది అనుకోండి, మీరు క్లియర్గా బుక్లో రాసుకోండి. తెలుగు సిలబస్ బేస్ చేసుకొని ఫాలో అవ్వండి. కొత్త సిలబస్ టాపిక్స్ కొత్తగా చదవాల్సిన అవసరమే లేదు. సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చింటాడో ఆ టాపిక్స్ వరకు చదువుకోండి, సరిపోతుంది. మరి తెలుగులో సిలబస్ చాలా వరకు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి క్లియర్గా బుక్లో రాసుకోండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, బుక్లో రాసుకుంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే సరిపోతుంది. క్లియర్గా బుక్లో రాసుకోండి. చాలా ఇంపార్టెంట్, 8 మార్క్స్ వెయిటేజ్ ఉండేటువంటి టాపిక్ అనమాట ఫ్రెండ్స్. మరి సిలబస్ డిస్కస్ చేసే ముందు మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. అంతకన్నా మాకు సపోర్టింగ్ అయితే ఏమీ అవసరం లేదు. వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకు 8 మార్క్స్ బేస్ చేసుకొని ఇది అఫీషియల్ సైట్లో మనకి ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్. దీన్ని మనం క్లియర్గా తెలుగులో కన్వర్ట్ చేసి క్లియర్గా తెలుగులో మీకు దానికి సంబంధించినటువంటి సిలబస్ మీకు తెలుగులో క్లియర్గా ఇచ్చాను. మీరు తెలుగులో నోట్ చేసుకుంటే సరిపోతుంది. క్లియర్గా మీరు తెలుగు సిలబస్ కూడా అబ్జర్వ్ చేయండి. 1 మినిట్ వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి, తెలుగు సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చాను. మీరు ఈ టాపిక్స్ క్లియర్గా మీరు నోట్ చేసుకుంటే చాలు. మరి ఆ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్గా సిలబస్ బేస్డ్, 100% సిలబస్ బేస్డ్. అది కూడా ఒక ఆర్డర్లో ఉంటుంది. మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 1200 రూపీస్ అమౌంట్ తీసుకుంటున్నాము ఫ్రెండ్స్. 1200 అంటే ఎక్కువ అమౌంట్ అయితే కాదు. మీకు 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే రివిజన్ టెస్ట్ల పరంగా మీకు కంప్లీట్గా మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తక్కువ అమౌంట్కి అని మీరు ఆశించొద్దు. ఇది 1200 అనేది పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు. సో వన్ టైం పేమెంట్ కాబట్టి మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్టులు కూడా ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈరోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ Day 1 షెడ్యూల్ ఇవ్వడం కూడా జరిగింది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల 8341949272. నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. ఈ రోజు బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఫస్ట్ మన సిలబస్ చూద్దాము. లేట్ చేయకుండా సిలబస్ చూద్దాము. ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి సిలబస్ బేస్ చేసుకొని 4 టాపిక్స్ ఇచ్చాడు. శిశు వికాసం ఒకటి ఇచ్చాడు, మూర్తిమత్వం ఇచ్చాడు, వైయక్తిక భేదాలు ఇచ్చాడు, అభ్యసనం ఇచ్చాడు. ఈ 4 టాపిక్స్ని బేస్ చేసుకొని చాలా వెయిటేజ్ టాపిక్ అనమాట. 16 బిట్స్ ఉంటాయి, 8 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇది మనం టెట్లో కూడా చదివింటాం కదా, సేమ్ టెట్ లాగానే ఉంటుందా అంటే సైకాలజీ టెట్ కూడా వచ్చింది కాబట్టి సేమ్ అలాగే ఉంటుందా అంటే, సో మీరు టెట్ డిఎస్సి సిలబస్ కంపారిజన్ పరంగా వెళ్ళండి. ఎందుకంటే టెట్లో అధ్యయన పద్ధతులు ఉంటుంది, బట్ ఇక్కడ అధ్యయన పద్ధతులు ఉండదు. టెట్లో ఐసీటీ ఉంటుంది, బట్ ఇక్కడ ఐసీటీ ఉండదు. ఇలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేస్తూ సిలబస్కి అనుగుణంగా చదువుకోండి. వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా, సో మనకు అక్కడ టెట్ పరంగా వే ఆఫ్ క్వశ్చనింగ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా కూడా మనకు కొంచెం వే ఆఫ్ క్వశ్చనింగ్ వేరుగా ఉంటుంది. కాబట్టి మనం చదువుకునే విధానంలోనే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. మరి లేట్ చేయకుండా ఫస్ట్ శిశు వికాసాన్ని బేస్ చేసుకొని చెప్తే, సో గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఇది. కావాలంటే మీరు అఫీషియల్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా మీకు అఫీషియల్ సైట్లో మీకు సిలబస్ ఏంటో కూడా చూపించాను. దీన్ని మనం తెలుగులో కన్వర్షన్ చేస్తే ఫస్ట్ పెరుగుదల, వికాసము, పరిపక్వతల భావన అంటే పెరుగుదల, వికాసం, పరిపక్వతల యొక్క నిర్వచనాలు ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి గురించి క్లియర్గా చదువుకోవాలి. నెక్స్ట్ వికాస సూత్రాలను బేస్ చేసుకొని నెక్స్ట్ పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు హైలైట్ చేసుకొని సిలబస్. పెరుగుదల, వికాసం, పరిపక్వత ఫస్ట్ టాపిక్. వికాస సూత్రాలు వాని విద్యాను ప్రయుక్తం సెకండ్ టాపిక్. పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు థర్డ్ టాపిక్.
జైవిక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాలు అంటే వికాసాలు మనకు జైనిక వికాసము, మానసిక వికాసము, సామాజిక వికాసము, భావోద్వేగ వికాసాల గురించి. ఫోర్త్ టాపిక్ సంజ్ఞానాత్మక, శారీరక, చలన, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాలను బేస్ చేసుకొని చదవాలి. అంటే భాషా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, నెక్స్ట్ ఉద్వేగ వికాసాన్ని బేస్ చేసుకొని, నైతిక వికాసాన్ని బేస్ చేసుకొని అక్కడ మీరు క్లియర్గా వికాసాల గురించి చదవాలి. ఫిఫ్త్ టాపిక్ అది. నెక్స్ట్ శైశవ, బాల్య, యవ్వనారంభ, కౌమార దశలు. అంటే దశలు మనకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఇక్కడ మీకు శైశవ దశ, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేది అది ఏ దశలో అడుగుతూ ఉంటారు. శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ. సిక్స్త్ టాపిక్. నెక్స్ట్ సిద్ధాంతాలను బేస్ చేసుకొని పియాజే, కోల్బర్గ్, నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ ఎరిక్సన్ హైలైట్ చేసుకోండి. ఇక్కడ మొత్తం మీద 6 సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. అంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, నోమ్ చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము అని మీరు చదివింటారు నాకు తెలిసి. సో ఆ 5 సిద్ధాంతాలను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా చదువుకోండి. అంటే ఓవరాల్గా శిశు వికాసం బేస్ చేసుకొని మనకి పెరుగుదల, వికాసం, పరిపక్వత హైలైట్ చేసుకోండి, వికాస సూత్రాలు హైలైట్ చేసుకోండి, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు హైలైట్ చేసుకోండి, నెక్స్ట్ జైవిక, మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాలను హైలైట్ చేసుకోండి, సంజ్ఞానాత్మక, శారీరక, చలన, ఉద్వేగ, నైతిక, భాష వికాసాలను హైలైట్ చేసుకోండి. మరి శైశవ దశ అంటే ఏంటి, బాల్య దశ అంటే ఏంటి, యవనారంభ దశ అంటే ఏంటి, కౌమార దశ అంటే ఏంటి, అదేవిధంగా పియాజే, కోల్బర్గ్, నోమ్ చోమ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ ఇవి మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి టాపిక్స్. ఇది మనకు పెరుగుదల అనేటువంటి టాపిక్లో ఉండేటువంటి సిలబస్ అన్నమాట. హైలైట్ చేసుకోండి. శిశు వికాసం అనేటువంటి టాపిక్లో ఉండేటువంటి సిలబస్. క్లియరా ఫ్రెండ్స్? మరి శిశు వికాసం ఒక టాపిక్ యొక్క సిలబస్ అయితే క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం కదా. సో వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ సైట్లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్ ఇది. సో దీన్ని మనము తెలుగులోకి కొంచెం కన్వర్ట్ చేసుకుంటే మరి వైయక్తిక భేదాలను బేస్ చేసుకొని వ్యక్తి అంతర్గత భేదాలు, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ వైయక్తిక భేదం అంటే ఏంటి, నిర్వచనాలు ఏంటి, నెక్స్ట్ ప్రజ్ఞ అంటే ఏంటి, వాటి యొక్క అర్థాలు ఏంటి, ప్రజ్ఞ యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, గార్డినర్ బహుళ ప్రజ్ఞలు ఏంటి, ప్రజ్ఞాలబ్ధి ఏంటి, ప్రజ్ఞా మాపనాలు ఏంటి, ఉద్వేగ లబ్ధి, సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు ఇవన్నీ మనకు వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్లో ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సింది ప్రజ్ఞ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రజ్ఞ అంటే ఏంటి, దాని యొక్క అర్థం ఏంటి, స్వభావాలు ఏంటి, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఏమేమి ఉన్నాయి, గార్డినర్ బహుళ ప్రజ్ఞలు ఏంటి, ప్రజ్ఞా లబ్ధి అంటే ఏంటి, ప్రజ్ఞా మాపనాలు అంటే ఏంటి, ఉద్వేగ లబ్ధి అంటే ఏంటి, అవన్నీ మీరు క్లియర్గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్స్ పరంగా సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు వీటిని హైలైట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వైయక్తిక భేదాల పరంగా మనకు వైయక్తిక భేదాలు అంటే అర్థం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క మూలకాలు ఏ విధంగా ఉంటాయి, వ్యక్తి అంతర్గత యొక్క భేదాలు ఏ విధంగా ఉంటాయి, ఇది మనం బేసిక్స్ కాన్సెప్ట్స్ వరకు క్షుణ్ణంగా చదువుకోవాలన్నమాట. ఇది మీకు వైయక్తిక భేదాలు అనేటువంటి టాపిక్లో ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. క్లియర్గా సిలబస్ నోట్ చేసుకోండి. తెలుగులో చాలా స్పష్టంగా క్లియర్గా రాసుకోండి. సిలబస్ కన్నా అవుట్ ఆఫ్ సిలబస్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు కాబట్టి క్లియర్గా సిలబస్ రాసుకొని దానికి అనుగుణంగా మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ పరంగా అభ్యసనము, లర్నింగ్. సో అభ్యసనాన్ని బేస్ చేసుకొని మనకు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి సిలబస్ ఇది. సో అఫీషియల్ సైట్లో ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి సిలబస్. మరి దీన్ని మనం క్లియర్గా తెలుగులో చెప్తే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎంత ఒక అర్ధగంట అయితే మీరు క్లియర్గా రాసుకోవచ్చు. తెలుగులో ఒక బుక్లో క్లియర్గా రాసుకొని ఆ టాపిక్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. మనం సిలబస్లో కూడా మన ప్యాటర్న్ కూడా ఒక ఆర్డర్లో ఉంటుంది. అందుకే అమౌంట్ గురించి ఆలోచించొద్దు. వన్ టైం పేమెంటే. ఇది లైఫ్ డెసిషన్ డిఎస్సి అనుకోండి. లైఫ్ డెసిషన్ అంటే లైఫ్నే మనం డిసైడ్ చేసేటువంటి ఒక డిఎస్సి ఎగ్జామ్గా మీరు ఫోకస్ చేయండి, పక్కాగా అయితే సక్సెస్ అవుతారు. సో అభ్యసనం, లర్నింగ్లో ఇచ్చినటువంటి టాపిక్స్ పరంగా మనము అభ్యసనము యొక్క ఉపగమనములు, సిద్ధాంతాలు అంటే అభ్యసన సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, అభ్యసన వక్రరేఖలను బేస్ చేసుకొని ఇచ్చాడు, అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, అభ్యసన దశలు, అభ్యసన రంగాలు, అభ్యసన రకాలు, అభ్యసన బదలాయింపు, అభ్యసన మదింపు, స్మృతి విస్మృతి యొక్క తరగతి అంతర్భావాలు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకు స్మృతి విస్మృతి చాలా చాలా ఇంపార్టెంట్. అభ్యసన సిద్ధాంతాలు చాలా చాలా ఉన్నాయి.
సో అభ్యసన సిద్ధాంతాలు చాలా చాలా ఉన్నాయి, వాటన్నింటినీ హైలైట్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా అభ్యసనంపై ప్రభావం చూపు కారకాలు చాలా చాలా అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే. అభ్యసన బదలాయింపు కానీ, అభ్యసన మదింపు కానీ, స్మృతి విస్మృతి కానీ, అభ్యసన రేఖలు కానీ, ఎక్స్పెషల్లీ అభ్యసన సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు అభ్యసన సిద్ధాంతాలు అంటే చాలా ఉన్నాయి సబ్ టాపిక్స్. అంటే పావులోవ్ కానీ, స్కిన్నర్ కానీ, థార్న్డైక్ కానీ, వాట్సన్ కానీ, కోహిలర్ కానీ, బండూరా కానీ, పియాజే కానీ, వైగోట్స్కీ కానీ, బ్రూనర్ కానీ, కార్ల్ రోజెస్ కానీ, ఇలా ప్రతి అభ్యసన సిద్ధాంతం గురించి మనం క్లియర్గా చదువుకోవాలి. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నా, అభ్యసన సిద్ధాంతాలు చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పావులోవ్ శాస్త్రీయ నిబంధనము, స్కిన్నర్ కార్యసాధన సిద్ధాంతము, థార్న్డైక్ యత్నదోష పద్ధతి, కోహిలర్ అంటే అంతర్దృష్టి అభ్యసనము అని, పియాజే అంటే సంజ్ఞానాత్మక సిద్ధాంతము అని, బ్రూనర్ అంటే బోధనా సిద్ధాంతం అని, అలా ప్రతి సిద్ధాంతాన్ని గురించి మీరు స్పష్టంగా చదువుకోవాలి. స్మృతి విస్మృతి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ను క్లియర్గా, ఇప్పుడు అభ్యసన సిద్ధాంతాలు అన్నారు, ఆ సిద్ధాంతాలు ఏంటో క్లియర్గా రాసుకోండి. అభ్యసనము అంటేనే మనకు బేసిక్స్ ఉంటాయి కదా, అభ్యసనం యొక్క నిర్వచనాలు ఏంటి, అభ్యసన భావన ఏంటి, మరి అభ్యసన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. సో బేసిక్స్ చదువుకొని క్లియర్గా సిద్ధాంతాల పరంగా వెళ్ళండి, చాలా స్పష్టంగా సిలబస్కి అనుగుణంగా వెళ్ళండి. ఇది అభ్యసనాన్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ పరంగా మూర్తిమత్వాన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ మీకు క్లియర్గా మూర్తిమత్వము మనకి ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి సిలబస్ అనమాట. సో మూర్తిమత్వము అంటేనే మనకు పర్సనాలిటీ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ పర్సనాలిటీ బేస్ చేసుకొని క్లియర్గా మనకు అఫీషియల్ సైట్లో ఇచ్చినటువంటి సిలబస్ ఇది. దీన్ని మనం కొంచెం తెలుగులో చెప్పుకుంటే అర్థం ఏంటి, మూర్తిమత్వం అంటే ఏంటి, వాటి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మూర్తిమత్వ సిద్ధాంతాలు ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ప్రతిదీ క్లియర్గా చెప్తున్నా ఫ్రెండ్స్. మూర్తిమత్వ సిద్ధాంతాల్లో మనకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి అంటే క్లియర్గా సిలబస్ తెలియకుంటే సిలబస్ క్లియర్గా స్పష్టంగా రాసుకోండి అని అయితే నేను క్లియర్గా చెప్పగలను అనమాట. మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు ఏంటి ఇక్కడ మెయిన్గా మీరు మూర్తిమత్వ సిద్ధాంతాలు అంటే మనకు రూపక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని, లక్షణాంశ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని, నిర్మిత సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని, అంటే నిర్మిత సిద్ధాంతము అంటేనే మళ్ళీ మనకు ఫ్రాయిడ్ అంటే విశ్లేషక సిద్ధాంతం ఫ్రాయిడ్ గురించి కానీ, సాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్ కానీ, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. లక్షణాంశాలకు సంబంధించి కానీ, అదే రూపక సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని కానీ ప్రతిదీ చాలా స్పష్టంగా చదువుకోండి. అదే మూర్తిమత్వ సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మూర్తిమత్వ కారకాలు ఏంటి, మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, సంఘర్షణ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒత్తిడి, నెక్స్ట్ ఉద్వేగన ప్రజ్ఞ, నెక్స్ట్ ఉద్వేగాల నిర్వహణ యొక్క తరగతి అంతర్భావాలు. ఇక్కడే మీకు రక్షక తంత్రాలు కూడా చదువుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు సిలబస్లో మళ్ళీ మనకు రక్షణ తంత్రాలు లేదు అని మాత్రం ఆలోచించొద్దు. రక్షణ తంత్రాలు కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎరిక్ ఎరిక్సన్ ఇక్కడ వచ్చింది మనకు. ఎరిక్ ఎరిక్సన్ అనేది కూడా మీకు ఆల్రెడీ క్లియర్గా శిశు వికాసంలో క్లియర్గా చెప్పాను. శిశు వికాసంలో 4 టాపిక్స్ చెప్పాము చూడండి. పియాజే అని, కోల్బర్గ్ అని, చోమ్స్కీ అని, కార్ల్ రోజెస్ అని, ఎరిక్సన్ అని. ఆ ఎరిక్సన్ ఇక్కడ కూడా సేమే, బట్ శిశు వికాసంలో ఉంది. ఇక్కడ నిర్మిత సిద్ధాంతాల్లో నిర్మిత సిద్ధాంతాల్లోనేమో మనకు ఎరిక్సన్ కూడా ఉంది. నిర్మిత సిద్ధాంతాలు అంటేనే మనకు 2 సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం హైలైట్ కావాలి. ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సాంఘిక వికాస సిద్ధాంతం కూడా హైలైట్ కావాలి. ఈ 2 సిద్ధాంతాలు నిర్మిత సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఉన్నాయి, అంటే స్పష్టంగా చదువుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా మీకు ఇక్కడ సంఘర్షణ బేస్ చేసుకొని ఇచ్చాడు. మాపనలు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా ఏంటి, ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రక్షేపక పద్ధతులు అక్కడ ఉంటే చూడండి, నిర్ధారక మాపనలు, ప్రక్షేపక పద్ధతులు అవన్నీ ఉన్నాయి. వాటి గురించి చాలా చాలా స్పష్టంగా చదువుకోండి. మానసిక ఆరోగ్యాన్ని బేస్ చేసుకొని అదొక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ సర్దుబాటును బేస్ చేసుకొని, నెక్స్ట్ సంఘర్షణ బేస్ చేసుకొని, నెక్స్ట్ కుంటనం బేస్ చేసుకొని, నెక్స్ట్ ఒత్తిడి బేస్ చేసుకొని, నెక్స్ట్ వ్యాకులత బేస్ చేసుకొని, నెక్స్ట్ ఉద్వేగాన్ని బేస్ చేసుకొని, అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞను బేస్ చేసుకొని, ఉద్వేగాన్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ రక్షక తంత్రాలు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అంటే ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు, సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అంటారు. అంటే ఇక్కడ రక్షక తంత్రాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేది అక్కడ వచ్చిందంటేనే మనకు అక్కడ రక్షక తంత్రాలు అనేది యాడ్ అయినట్టే. అందుకే సపరేట్గా అయితే ఇక్కడ సిలబస్లో ఇవ్వాల. అంటే మనకు వ్యాకులతను, ఒత్తిడిని, సంఘర్షణను తట్టుకోవడానికి అనేక రకమైనటువంటి పద్ధతులకు సంబంధించి మాపనాలు ఉన్నాయి.
వీటిని మనం ఏమంటాము, సిగ్మండ్ ఫ్రాయిడ్ రక్షక తంత్రాలు అంటాం. ఆ రక్షక తంత్రాల్లో మనకు చాలా ఉన్నాయి. దమనము అని, ప్రతిగమనము అని, పరిహారము అని, స్పైరకల్పన అలా చాలా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని కూడా ఎక్కువగా బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీరు క్లియర్గా సిలబస్ తెలుగులో రాసుకొని సిలబస్కి అనుగుణంగా చదువుకుంటేనే మీరు 100% అంటే 8 మార్క్స్కి 16 బిట్స్ 8 మార్క్స్ అని చెప్పాను కదా, 8 మార్క్స్ మీరు 100 అయితే 100% స్కోర్ అయితే చేయగలరు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. డిలే చేసుకోవద్దు, మీరు సిలబస్కి అనుగుణంగా చదువుకోండి. మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా మీకు చెప్పాను కదా. డైలీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఎస్జిటి ఫుల్ కోర్స్ 1200, డైలీ 3 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు ఎస్జిటి సిలబస్ మొత్తము 70 days కల్లా కంప్లీట్ చేస్తాము. తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ టెస్టులు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో 27th అనగా ఈరోజు ఇచ్చినటువంటి సిలబస్ ఇది. సో అంటే మొత్తం కంప్లీట్గా సిలబస్ బేస్ చేసుకొని ఇస్తాము. ఈ రోజుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి క్లాసెస్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఏది కానివ్వండి, ఇండివిజువల్ టాపిక్ పరంగా క్లాస్ ఉంటుంది, ఇండివిజువల్ టాపిక్ పరంగా ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాసుకుంటేనే మీరు 100% అయితే సక్సెస్ సాధించగలరు అని అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఇంకా ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.